पादाय श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपादं वन्दे श्रीगुरुं दीनता परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं श्री 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 राधा मदन मोहन की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल। श्रीमद् भागवतम की जय। श्रीमद् भगवद गीता की जय। गुरुदेव की जय। श्रील प्रभुपाद की जय। हरे कृष्ण। So manam last week, I think it was on Wednesday మనము 10వ శ్లోకం చెప్పుకున్నాము. అది ఎలా ఉండిందంటే కామస్యేంద్రియ ప్రీతిర్లాభో జీవేత యావతా జీవస్య తత్వ జిజ్ఞాసానార్థో యస్య కర్మభిః. అయితే ఇక్కడ మీకు కనిపిస్తుందా స్క్రీన్? హరే కృష్ణ. మాతాజీ. అండ్ వాయిస్ క్లియర్ ఉందా? ఉంది మాతాజీ, క్లియర్ గా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా రోజులైంది కాబట్టి, జీవితమునందలి కోరికలు ఎన్నడూ ఇంద్రియ భోగం లేడకి ఇంద్రికమై ఉండరాదు. మానవుడు పరతత్వాన్ని గూర్చి విచారణం సల్పుటకే ఉద్దేశింపబడి ఉన్నదని. కేవలం ఆరోగ్యప్రదమైన జీవనము స్వీయ జాగ్రత్త కొరకే కోరికలను కలిగి ఉండవలెను. అంతకు మించి కర్మల లక్ష్యము వేరొక్కటి కారాదు. సో ఇది మనం నేర్చుకున్నాం పోయినసారి, లాస్ట్ వీక్. ఏంటంటే ఇంద్రియ భోగాల మీద కేంద్రీకృతమై ఉండరాదు. సో మనం మనుష్య జన్మ ఎత్తినాము, మనం భగవంతుడి కోసమే ఈ మనుష్య జన్మ మనకి ఇచ్చారు. ఒక్కసారి జన్మ ఎత్తలేదు, చాలాసార్లు జన్మలు తీసుకుని ఎన్నో యోనిల్లో మనం తిరుగుతూ వస్తూ లాస్ట్కి మనుష్య జీవితం మనకి వచ్చింది. సో ఈ మనుష్య జీవనం ఎందుకు అని అంటే, మన లక్ష్యం ఏంటి అంటే భగవంతుణ్ణి ప్రార్థన చేయటమే, మళ్ళీ పరతత్వాన్ని గూర్చి విచారణం చేయటమే. అందుకే ఆరోగ్య జీవనం కొరకు మనము భౌతికమైన కోరికలు కలిగి ఉండకుండా ఆరోగ్యప్రదమైన మంచి పరతత్వ కోరికలే మనకి ఉండాలి అని చెప్తున్నారు. అంతకు మించి కర్మల లక్ష్యం వేరొకటి కారాదు అని మనం ఇక్కడ నేర్చుకున్నాం. సో మనము 11వ శ్లోకానికి వెళ్దాము. హరే కృష్ణ. వదంతి తత్త్వవిదః విదస్తత్వం యజ్ఞజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమేత్మేతి భగవానితి శబ్దతే. మళ్ళీ ఒక్కసారి చదువుతాను చూడండి. వదంతి తత్త్వమిదః తత్వం యజ్ఞానం అద్వీయం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. సో ఇక్కడ వదంతి అంటే వారు పలుకుదురు. ఎవరు పలుకుతారు అంటే అక్కడ మనం సమ్మరీ తెలుసుకున్నాము 10వ దాంట్లో. ఇక్కడ లాస్ట్లో ఏం చెప్పారంటే, నియక్తుడైన వాడు పలు విధములైన ఇంద్రియ భోగములను, అంటే జీవితమున ప్రతి ఒక్కరి జీవితమున అన్వేషణమే జీవిత పరమావధి కావలసి ఉన్నది. అంటే
పరతత్వం ఏంటి అదొక్కటే అన్వేషిస్తూ ఉండాలి. మనము ఇంద్రియాల వైపు వెళ్ళకూడదు, ఇంద్రియ భోగాల వైపు వెళ్ళకూడదు. అటువంటి కార్యమందు నియుక్తుడైన వాడు పలు విధములైన ఇంద్రియ భోగములందు రతుడు కాకపోవటిచే నిక్కముగా ఆనందభాగుడు కాగలడు. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఋషులు, మనకి ఎప్పుడైతే ఇంద్రియ భోగాలందు రతుడు కాకపోయే అంటే ఇష్టం ఉండదన్నమాట మనకి ఈ కోరికల మీద, సో తప్పకుండా ఆనందంగా ఉంటాము అని చెప్తున్నారు. భౌతికమైన కోరికలు ఏవైతే వదిలివేస్తూ ఉన్నామో అప్పుడు ఆనందం ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. అదేలాగా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. మనం ఈ దేహంలో ఉన్నాము, ఇక్కడ ఉన్నాము అంటే మనం పద్మావతి, తర్వాత ఇక్కడ మనీషా మాతాజీ, శ్రావణి మాతాజీ, నాగలీల మాతాజీ, సుభద్ర మాతాజీ, ఇలా శోభా మాతాజీ, ప్రవళిక మాతాజీ అంటేనే మనం గుర్తుపడతాం. మనం ఆత్మలమైనప్పుడు ఎలా ఉంటుంది, అందరికీ కూడా విష్ణు ఆకారమే ఉంటుంది ఎక్కడ, పరలోకంలో. సో మనకి అక్కడ అవసరం లేదనమాట ఈ పేరు ఉండాలి, ఈ దేహం ఉండాలి. అందరికీ ఒకే దేహము, అందరి ధ్యేయం ఒకటే, భగవంతుడిని పూజించాలి, ప్రార్థన చేయాలి. సో పరతత్వం ఏమో ఈ క్రింది విధంగా వివరించబడ్డది అన్నది. అంటే 10వ శ్లోకంలో చెప్పారు పరతత్వం అంటే ఏమిటి అనేది ఈ 11వ శ్లోకంలో చెప్తున్నారంట. వారు వదంతి అంటే వారు పలుకుదురు. ఎవరు ఆ వారు అనంటే బాగా శాస్త్రాల్ని చదివి వడబోసిన అటువంటి వాళ్ళు అనమాట. అంటే బాగా జ్ఞానాన్ని సంపాదించారు, శాస్త్ర జ్ఞానం అనమాట. ఉపనిషత్తులు, తర్వాత పురాణాలు అన్నీ కూడా బాగా చదివి ఉన్న వాళ్ళు. ఏమంటున్నారు వాళ్ళు, తత్ అంటే వాళ్ళు చదివిన దానిని, తత్వవిద అంటే తత్వాన్ని ఎరిగిన వారు, వాళ్ళు తెలుసుకున్నారనమాట. ఇప్పుడు మనం ఒక పిల్లవాడిని అడ్మిషన్ చేయాలనుకోండి, ఇప్పుడు మనం అడ్మిషన్ భగవద్గీతలో చేయాలనుకుంటాం. మనం ఎంతో మందికి చెప్తాం, నేను అందులో చేరాను, నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఇప్పుడు జీవితం ఎంతో సాఫీగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ ఎక్కడ పోవు, అక్కడే ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. కానీ మనం రిసీవ్ చేసుకునే విధానం అనేది మార్పు వస్తుందన్నమాట మనలో. సో నాకు చాలా సంతోషంగా ఉంది అని మనం చెప్తామనుకోండి, అప్పుడు ఆ విన్నవాళ్ళు అందరూ జాయిన్ అయిపోతారా, మనీషా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి. కానీ అందరూ జాయిన్ అయిపోతారా మీరు చెప్పండి, మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా? వాళ్ళకి వాళ్ళ క్వశ్చన్ కూడా వస్తుంది వాళ్ళకి, ఏమని, ఇంత చేస్తున్నా 1 year నుంచి, ఇప్పుడు చూడు మీ నాన్నకి ఎంత ప్రాబ్లం వచ్చిందని మనిషి అని అంటారు. ఒక్కొక్కరికి పిల్లలు ఫెయిల్ అయిపోతారు, ఎంత బాగా చదివినా ఒక్కోసారి జరుగుతాయి. చూసారా, మీరు భక్తి చేయడం వల్ల పిల్లల్ని నెగ్లెక్ట్ చేశారు. హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం అయితే వైఫ్ని అంటారు. సో ఇవన్నీ ఏంటి, భౌతిక ప్రపంచంలోనే ఎందుకు మనకి పరతత్వం గురించి తెలుసుకోమన్నమాట. తెలుసుకునేది లేదు. కొంచెం తెలుసుకుందామంటే కూడా అందరూ డిస్టర్బ్ అండ్ డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి మనకి. సో అందుచేత ఇక్కడ ఋషులందరూ ఆ డిస్ట్రాక్షన్స్ లేకుండా వాళ్ళు చదివారు, చదివిన దాన్ని చెప్తున్నారు. ఎలా, వారు పలుకుతున్నారు, వారు పలుకుదురు దానిని అంటే వాళ్ళు వినిన అర్థం చేసుకున్నది. తత్వవిద తత్వమును ఎరిగిన వారు, వాళ్ళకి భగవతత్వం అంటే ఏంటి అని తెలిసింది. ఎటువంటి తత్వం అంటే పరతత్వమును. పర అంటే ఎప్పుడైనా కానీ ఆ భగవంతుడి వైపు అనమాట. పరలోకము, పరమాత్ముడు అంటే ఆధ్యాత్మికం. ఓకే, యత్ జ్ఞానం అంటే ఆ పరమాత్ముడు, పరతత్వం యొక్క జ్ఞానము. అద్వయం అంటే అద్వయమైన, బ్రహ్మ ఇతి బ్రహ్మమనియు, పరమాత్మ ఇతి పరమాత్మ అనియు, భగవాన్ ఇతి భగవానుడనియు శబ్యతే పిలుతురు. సో ఇక్కడ పరతత్వాన్ని ఎరిగిన తత్వవిధులు అట్టి అద్వయ తత్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడని పిలుతురు. సో మనం ఇవన్నీ కూడా భగవద్గీతలో చదువుకున్నాం. బ్రహ్మం అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, భగవానుడు అంటే ఏంటి చదువుకున్నామా? మీకేమైనా గుర్తున్నాయా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ, బ్రహ్మం అంటే భగవంతుడి యొక్క దేహకాంతి, బ్రహ్మజ్యోతి.
వెరీ నైస్. అలా కొన్ని విషయాలు మనకి తెలుసు. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అనంటే, మనకి ఋషులు చెప్పారనమాట. సో, మనం భగవంతుడిని నమ్ముకోవాలి. శ్రీకృష్ణుడే ఒకానొక భక్తుడు అంటున్నాడనమాట. శ్రీకృష్ణుడు ఒక్కడే ఒక దేవుడు. అతని తప్ప వేరేదేదీ లేదు అని. కానీ అందరూ వినరు. కొందరేంటి భగవానుడు ఎలా అంటే ఒక జ్యోతి అంతే. మనము 18 డేస్ క్లాస్‌లో ఇది చాలా డీటెయిల్‌గా వినొచ్చు మనము. ఒక నిరాకార బ్రహ్మము అంటే ఏంటి అనేది వాళ్ళు ఒక ఆకారమే లేదు అని అంటారు భగవంతుడికి. సో, ఒక ఆకారమే లేకపోతే భగవత్ సేవ ఏం చేస్తాం మనం? చెప్పండి. ఇప్పుడు కృష్ణుడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, శాస్త్రాలు, పుస్తకాలు అన్నీ చెప్పాయి. సో, ఒక నెమలి పించము, పీతాంబరం యెల్లో కలర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు ఆ సేవ అనేది ఆ భగవంతుడిని అలా తయారు చేసుకొని అలా చూస్తూ ఉంటే మనకి ఒకలాంటి ఆనందం వస్తుంది. కేంద్రీకృతం చేయవచ్చు మన మనసుని. సో, ఒక ఆకారమే లేదు. ఏది లేదు. ఒక బ్రహ్మజ్యోతిని అలాగా చూస్తూ, చూస్తూ జ్యోతి మనకు కనిపిస్తదా కళ్ళు మూసుకుంటే? చెప్పండి. కలియుగంలో చాలా కష్టం. కళ్ళు మూసుకొని జ్యోతిని చూస్తూ తపస్సు చేయాలంటే చాలా కష్టం. కానీ పూర్వం చేసేవారనమాట. అడవిలోకి వెళ్ళిపోయి గడ్డాలు, మీసాలు ఇవన్నీ పెరిగిపోయినా సరే, వాళ్ళకి ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోయి ఉండేవారు. ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైపోయి భగవంతుడిని బ్రహ్మజ్యోతి అనే నమ్మేవాళ్ళనమాట. సో, దాన్ని బ్రహ్మము అంటారు. పరమాత్మ. సో, మనము మనలో ఆత్మ, పరమాత్మ 2 ఉంటాయని చెప్పుకున్నామా ఎప్పుడైనా? ఎస్ మాతాజీ. అందరికి తెలుసా? యెస్. సో, ఆత్మ ఉంటుంది, పరమాత్మ గూడా ఉంటుంది. ఆత్మ చుట్టూ ఏముంటుంది? ద సటిల్ బాడీ. ఆత్మ చుట్టూ ఏముంటుంది? హరే కృష్ణ. భౌతిక దేహం శరీరం ఓకే. ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనము ఒక్కసారి వెనక్కెళ్దాము. అందుకే మరి భగవద్గీత చాలా చదివితే గాని ఇవన్నీ మనకి అర్థం కావనుకుంటా. చూద్దాం ఒక్క నిమిషం మనం వెనక్కెళ్దాం. ఇప్పుడు ఆత్మ ఉంది. ఓకే. దీన్ని మనం సూక్ష్మ శరీరం అని అంటాం. ఓకే. స్థూల శరీరం అంటే? స్థూల శరీరం పెద్ద మన కలియుగ తర్వాత మాతాజీ. స్థూల శరీరం అంటే మన దేహం. భౌతిక దేహం భౌతిక దేహము దేంతో చేయబడింది? 5 పంచభూతాలతో చేయబడింది. అందుకే ఈ దేహం పంచభూతాలతోని కలిసిపోతుంది. సో, ఆత్మ చుట్టూ ఒకటి సటిల్ బాడీ అని అంటాం మనం. సో, ఇది ఆత్మ కవర్ అయ్యి ఉంటుంది ఒకటి మధ్యలో. ఆత్మకి అంటే సూక్ష్మ శరీరము ఆత్మతోని చుట్టబడి ఉంటుంది. అవి 3 అవేంటి? బుద్ధి, మనస్సు, అహంకారము. బుద్ధి, అహంకారం. మనసు, అహంకారము. మనసు, బుద్ధి, అహంకారం మాతాజీ. ఆహా! చెప్పిన తర్వాత భలే గట్టిగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. సో, ఇది ఆన్ చేసుకోవడానికి రాలే మాతాజీ తొందరగా. మనస్సు, బుద్ధి, అహంకారం. ఓకే. ఈ 3 మనకి ఆత్మ చుట్టూ ఉంటాయి. ఓకే. ఇవి బ్రేక్ చేయాలంటే నిన్న లెటర్స్‌లో నేను చదివానండి జయపతాక స్వామి. మీరు జపం కరెక్ట్‌గా చేస్తే యూ విల్ బ్రేక్ ద సటిల్ బాడీ అని అన్నారు. అంటే వాటిని బ్రేక్ చేయాలన్నమాట. అప్పుడే ఆత్మ మనకి సంతోషంగా ఉంచుతుంది. ఆనందంగా ఉండగలుగుతాం మనం. ఓకే. సో, ఇప్పుడు మనం రివిజన్‌లోకి వెళ్ళినట్లయితే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. స్థూల శరీరం అంటే ఈ యొక్క దేహం. దేహం పంచభూతాలతోని చేయబడి ఉంది. సూక్ష్మ శరీరం అంటే ఆత్మతోని కూడబడిన 3 ఏమేమి ఉంటాయంటే ఆత్మ, మనస్సు, బుద్ధి, అహంకారం. ఇవి పూర్వజన్మ నుంచి వస్తూనే ఉంటాయన్నమాట. ఈ అహంకారం గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆత్మ వెనకాలే ఉంటూ ఉంటాయి. వాటిని మనం ట్రైనింగ్ చేయాలి, వదిలేయాలి. మనస్సుకెప్పుడు కూడా భగవత్ తత్వమే నేర్పిస్తే మనసు భగవత్ తత్వాన్ని కోరుకుంటుంది. లేదు మనకి ఫోన్ కావాలి, టీవీ కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలంటే సరే వాటి వెనకాలే పరిగెత్తు. నువ్వు భౌతిక ప్రపంచంలోనే ఉన్నావు. అదే బాగుంది అని మనసు మనకి బాగా చెప్తుందనమాట. సో, మనం అటే వెళ్తాం. ఓకే. మనసుని మనము ట్రైన్ చేయాలి. పూర్వజన్మలో మనం బాగా ప్రార్థన చేసి, చేసి, చేసి ఉన్నాం. ఈ జన్మలో గూడా మనకి ఆ తత్వం అనేది మనకొస్తుంది.
మనం యూట్యూబ్లో మీరు చూసుంటారు, ఒక చిన్న పిల్లవాడు భాగవతాలు అని ఏం పాటలు పాడతాడు కదా, కీర్తన చేస్తాడు, భగవంతుడి గురించి చెప్తూ ఉంటాడు, షార్ట్స్ చేస్తాడు. అంత చిన్నప్పుడే ఎలా వచ్చింది అని వాళ్ళ అమ్మ నాన్నని అడిగితే ఇంటర్వ్యూ చేస్తారు కదా, మేము గర్భధారణ సంస్కారం చేశాము, పైగా వాడు పుట్టక ముందే మేము అన్నీ కూడా నేర్చుకుని ఈ విధమైన చైల్డ్ కావాలి అని మేము కోరుకున్నామని చాలా భక్తి చేశారు వాళ్ళు. సో అలాంటి పిల్లవాడే పుట్టాడు. పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, తల్లిదండ్రి భక్తులు. ఇంకా వాడికి చదువు లేదు, ఇదే ప్రహ్లాదుల్లాగా అనమాట, పరతత్వమే అతని యొక్క చదువు అయింది. సో అలా మనం ఏదైనా కొంచెం భక్తి చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ లాస్ అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారంట. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా భాష్యంలో ఉన్నాయండి, నేనేమి డైవర్ట్ వేరే దగ్గరికి వెళ్ళలేదు, మనము ఈ శ్లోకమే చెప్పుకుంటున్నాము. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్పారు అని అంటే, మీరు ఈ ఈ భగవత్ తత్వం అంటే భగవంతుడి గురించి ఏదైతే మీరు చేస్తున్నారో అది ఎక్కడ వేస్ట్ అవ్వదు, లాస్ అవ్వదు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 కోటి రూపాయలు సంపాదించారు, ఆ 1 కోటి రూపాయలు ఏదో ఒక ప్రాబ్లంతోని లాస్ అయ్యే ఛాన్స్ ఉందా ఈ భౌతిక ప్రపంచంలో? కోటికి ఇంకో 4 కోట్లు యాడ్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒక్కోసారి అలా జరగచ్చు, ఇలా జరగచ్చు జరగచ్చు మాతాజీ. లాస్ కావచ్చు, లాభం ఏదో ఒకటి జరుగుతుంది. లాభమైనా రావచ్చు. మనం అంటే చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకోను, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని మంచితనంగా ఉండి దాన్ని ఒక 50 కోట్లు కూడా చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఓకే, కానీ అట్ ఎ టైం లూజ్ కూడా అవ్వచ్చు. బ్యాంక్ మూతపడిందో లేకపోతే ఇంకేదో అయినప్పుడు అదేమవుతుంది, లాస్ కూడా అవ్వచ్చు. కానీ భగవత్ తత్వంలో అట్లాంటి లాస్ అనేది ఉండదు. బ్యాంకులో మనం 50 వేస్తే 50 మార్కులు భక్తిలో అట్లాగే ఉంటాయి, వచ్చే జన్మకి యాడ్ అవుతాయి. ఇవన్నీ ఈ 1 కోటి రూపాయలు కానీ ఏవైనా ఉంటే మనకి వచ్చే జన్మలో మనం ఎక్కడ పుడతామో ఏమో మనకేమైనా గుర్తుంటుందా చెప్పండి? అస్సలు జ్ఞాపకం ఉండదు కదా. ఎవరైనా చిన్న పిల్లవాడు పోయిన జన్మలో నీ తల్లిదండ్రులు ఎవర్రా అని అడిగితే చెప్తారా వాళ్ళు? వేరే చూపులు చూస్తాం, మనకు కూడా తెలీదు పూర్వజన్మలో ఎక్కడున్నాము ఏంటి అనేది. సో ఈ జ్ఞాపక శక్తి అనేది మహాతత్వులకి తప్ప మనకు తెలియదు అనమాట. సో మనకి ఏమీ తెలియదు ఏముంది అని. అందుచేత పరతత్వం అనేది 3 భాగాలుగా చెప్తుంది. ఏంటి అంటే పరమాత్మ, బ్రహ్మము, భగవానుడు. పరమాత్మ అనేది మన హృదయంలో ఉన్నాడు. ఆత్మ పరమాత్మ 2 పక్కనే ఉంటాయి. సో ఈ ఆత్మకి ఏం కావాలి అంటే పరమాత్ముడి గురించి మీరు ప్రార్థన చేయండి, నవవిధ భక్తి చేయండి, ఇదే కావాలి, ఇంకా వేరేది ఏమీ వద్దు పరమాత్ముడికి. ఓకే, ఆత్మ అదే కోరుకుంటుంది, పరమాత్ముడికి దగ్గర ఉండాలనే కోరుకుంటుంది. కానీ ఆత్మ చుట్టూ మనస్సు పరిపర విధాలుగా చెప్పి పరమాత్ముని ఇట్లా ఫేస్ చేసేది ఇలా తిప్పేటట్టు చేసుకుంటాం మనం. భగవంతుడి వైపే చూడమన్నమాట, ఏది చేసినా మనమే చేశాము అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు ఇంకా భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఏమీ లేదు, నీ కాళ్ళు చేతులు తల్లిని తండ్రిని అన్నీ ఇచ్చి నిన్ను పుట్టించాడు అంతేనా? అక్కడి వరకేనా భగవంతుడు చేసింది? అది కూడా మనం కొందరు నమ్మరు, మా తల్లిదండ్రుల వల్ల నేను ఇలా ఉన్నాను, అది కూడా ఉండదు, నా వల్ల నా అదృష్టం అని అనుకుంటారు, నా తెలివితేటలు అని అనుకుంటారు. సో ఇవన్నీ కాదనమాట. పరమాత్ముడు అందరి హృదయాల్లో అన్ని జీవుల్లో పరమాత్ముడు అనేవాడు ఉంటాడు. అది కొంతవరకు అందరూ నమ్ముతారనమాట. నమ్మినప్పుడు మనుషుల్ని జీవుల్ని సమంగా చూస్తారు. ఏమైనా మీకు గుర్తొస్తుందా ఏదైనా శ్లోకం భగవద్గీతలో? పండితుడు అనేవాడు ఎలా చూస్తాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే సునే చైవ స్వపాకే చ పండితాసం దర్శినః. సో ఈ ప్రతి ఒక్క జీవిలో హరి అంటే పరమాత్ముడు ఉన్నాడు అని తెలిసిన వాడు ఒక ఏనుగునైనా, ఒక బ్రాహ్మణుడైనా, లేకపోతే సునక అంటే కుక్కనైనా, కుక్క మాంసం తినేవాడైనా అందరినీ సమానంగా చూస్తారంట. అందరినీ సమానంగా చూస్తూ సమానంగా గౌరవిస్తాడు. ఇది పరమాత్మ తత్వం. అంటే అక్కడి వరకు నమ్ముతున్నారనమాట. ఓకే,
కొందరు ఏం చేస్తారు, నిరాకారవాదులు బ్రహ్మాన్ని నమ్ముతారు. అంటే అంటే వీళ్ళు పరమాత్మని నమ్మిన వాళ్ళు ఎక్కడ పోతారు అంటే కొద్ది రోజుల తర్వాత పరమాత్ముడిని చేరుకుంటారు, కానీ టైం పడుతుంది అనమాట. ఓకే, వీళ్ళు ఎక్కువ భౌతిక తత్వంలోనే ఇది నమ్ముకుంటూ ఇక్కడే ఉంటారు. ఇంకొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్ళినట్లయితే బ్రహ్మం అంటే ద ఎఫల్జెన్స్ అరౌండ్ ఒక లైట్ అనేది ఉంటుంది కదా. మనం ఇప్పుడు మామూలుగా సినిమాల్లో కానీ పిక్చర్స్లో కానీ, ఇక్కడ నా వెనకాల కృష్ణుడు ఉన్నాడు, వెనకాల ఒక షైనింగ్ లైట్ కనిపిస్తుంది కదా రాధాకృష్ణుల మధ్య, మీకు కనిపిస్తుందా? హరే కృష్ణ. సో ఎక్కడైనా పరమాత్ముని మనం చిత్రీకరణ చేసిన ఇదంతా ఏంటి, ఒక చుట్టూ ఒక వలయం అనేది ఉంటుందన్నమాట బ్రహ్మన్. ఓకే, అయితే బ్రహ్మన్ వేరు, కృష్ణుడు వేరా? కృష్ణుడు యాక్చువల్లీ భగవానుడు, మూడవది భగవానుడు లోపలికి. కానీ చాలా నిరాకారవాదులు ఆ లైట్నే నమ్ముతారనమాట. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు మనకి, సూర్యుడు కిరణాలు వస్తాయి, తెల్లవారితే సూర్య కిరణాలు వస్తాయి అంటే వెలుతురు వస్తుంది. అది సూర్యుడి వల్ల వచ్చిందా ఆ వెలుతురు, ఇంకేదైనా వల్ల ఏదైనా కారణంతో వచ్చిందా? ఎండ లేకపోయినా ఒక వెలుతురు వస్తుంది కదా, అది ఎక్కడి నుండి వచ్చింది? సూర్యుడి నుండే వస్తుంది. సూర్యుడి నుండే వస్తుంది అనమాట. సూర్య కిరణాలు సూర్యుడి నుండి వేరేది కాదు. అవునా? ఇది నమ్మొచ్చా? అదే విధంగా భగవాను నుండి వచ్చే ఎఫల్జెన్స్, ఆ బ్రహ్మం అనేది భగవానుడే గాని వేరు కాదు. కానీ కొందరు నిరాకారవాదులు బ్రహ్మాన్నే నమ్ముకుంటారు, అందులోకి వెళ్ళిపోవాలి అంతే. ఆ లైట్ వరకు వెళ్ళిన వాళ్ళు, పరమాత్మని నమ్మిన వాళ్ళు కొంతవరకు కొంత దూరం వెళ్తారు, తర్వాత మళ్ళీ ఈ లోకానికి వచ్చేస్తారనమాట. ఏ లోకానికి? భౌతిక ప్రపంచానికి. సో కొన్ని వేల సంవత్సరాలు అందులో దొర్లుకుంటూ ఉంటారు. కానీ భగవాన్ని చేర్చుకునే వాళ్ళు పూర్తిగా లోపలికి వెళ్ళి భగవాన్ తత్వాన్ని తెలుసుకుని భగవాను రీచ్ అయ్యే వాళ్ళు మహాత్మానః అని అంటారు. సో ఆ మహాత్ములే భగవంతుడి దగ్గరికి, అంటే ఆ యోగులకి అర్థమవుతుంది అనమాట. ఏంటి ఈ పరమాత్ముడు అంటే ఎవరు, బ్రహ్మజ్యోతి అంటే ఎవరు, భగవానుడు అంటే. సో ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి వస్తాం. కానీ భగవాను వెళ్ళామనుకోండి మనకేమవుతుంది, మళ్ళీ తిరిగి రాము. మనం తిరిగి రావాలా, అక్కడే ఉండాలా? అక్కడే ఉండాలి. అక్కడే ఉండాలి అనేదే మనకి గోల్ ఉండాలన్నమాట. ఎందుచేత ఈ జన్మ మృత్యు జర వ్యాధి నుండి మనం తప్పించుకోవాలి. ఇవి వద్దు మనకి అసలు. జన్మ నుండి తర్వాత మృత్యు కంపల్సరీ వస్తుంది. ఆ రెండిటి మధ్యలో ఈ జర అనేది అంటే ముసలితనంలో వ్యాధులు వచ్చినప్పుడు మనని ఎవ్వరు పట్టించుకోరు, మనకి చాలా కష్టం. అందుకే చిన్నప్పటి నుండే మన మైండ్ని ట్రైన్ చేయాలన్నమాట. మనము ఇప్పుడు ఒక డాక్టర్ కంటే భగవంతుడు ఎక్కువ, డాక్టర్ ఎక్కువ? మనం భక్తిలో ఉన్నాం కాబట్టి భగవంతుడు ఎక్కువ. కానీ ఎమర్జెన్సీ అయినప్పుడు భగవంతుడి దగ్గర పరిగెడతామా, డాక్టర్ దగ్గర పరిగెడతామా? డాక్టర్ కూడా మనకు అవసరమే. ఓకే, ఈ భౌతిక ప్రపంచంలో డాక్టర్ కూడా అవసరం. అంటే భగవంతుడిని తలుచుకుంటూ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి బిళ్ళలు ఇవ్వడము, మందులు ఇవ్వడము ఏదో చేస్తే ఆ దేహాన్ని భగవంతుడు కూడా కొంత కాపాడతాడు. కానీ భగవంతుడే అన్నీ అనుకుని ఇంక అస్సలు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళకపోతే మనం భక్తే చేయలేదు. సడన్గా భక్తిలో భగవంతుడిని అడిగామంటే కష్టం అనమాట. అందుచేత డాక్టర్ కూడా ఇంపార్టెంటే, భౌతిక ప్రపంచంలో భగవంతుడు కూడా ఇంపార్టెంట్. కానీ ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, ఏం చేస్తాడా డాక్టర్, మనకి భగవంతుడు లేడా అని. అంత డెప్త్గా అంటే అంత శుద్ధ భక్తి మనకు ఉండాలి అన్నమాట. ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు కాపాడతాడు. ఇక్కడ మనము భగవద్గీతలోది ఒకటి అర్థం తీసుకున్నట్లయితే, అర్జునుడు శిశుపాలుడితోని ఏమంటాడు, సూర్యాస్తం లోపల నిన్ను చంపేస్తా అంటాడు. అవునా? చంపకపోతే ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, నేను అగ్నికి ఆహుతి అయిపోతాను అని చెప్పి.
అయితే అప్పుడు ఈ కృష్ణుడికి భయమేసిపోతుంది. వీడు నా శుద్ధ భక్తుడు అర్జునుడు. ఇప్పుడు ఆ సాయంత్రం లోపు అతన్ని చంపకపోతే అగ్నికి ఆహుతైపోతాడు. ఈ కురుక్షేత్ర రంగం ఎలా గెలుస్తుంది? ఏమవుతుంది? అని పక్కన భక్తుడి కోసం అంత ఆందోళన పడతాడనమాట భగవంతుడు. అప్పుడు ఏం చేస్తాడు? అర్జున్ని గెలిపించడానికి ఏం చేస్తాడు? హరే కృష్ణ. చీకటిని సృష్టిస్తాడు. సూర్యుడు వెళ్ళిపోతాడు మాతాడు, కొంత తొందరగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడానికి ఏం చేస్తారు? సుదర్శన ఆయనది అడ్డం పెడతాడు. ఆయన సుదర్శన చక్రము అడ్డం పెడతాడు. అడ్డం పెడతాడు. అడ్డం అడ్డం పెడతాడు. పెడతాడు. చీకటి అయిపోయిందని వాడు బయటకు వస్తాడు. వచ్చేసరికి హతమారుస్తాడు. అంటే భక్తుడిని గెలిపించడానికి భగవంతుడు ఎంతైనా చేస్తాడన్నమాట. ఎక్కడికైనా వెళ్తాడు. అటువంటి వాళ్ళని మహాత్ములు అంటారు. వాళ్ళు తిరిగి రారు, భగవంతుడి దగ్గరికి వెళ్తారు. సో ఇప్పుడు మనం భగవతత్వం ఇవన్నీ చెప్పుకునేటప్పుడు చాలాసార్లు సత్ చిత్ ఆనంద్ అని చెప్పుకున్నాం. భగవంతుడు అంటే సత్ చిత్ ఆనంద్. సత్ అంటే సత్యము, పరమాత్మ ఉన్నది అనేది సత్యము. చిత్ అంటే ఎల్లవేళలో, ఆల్వేస్. సో ఇక్కడ మనము మా పరమాత్ముడు బ్రహ్మము తీసుకున్నట్లయి ఇవి రెండే మనకు వస్తాయి. సత్ దగ్గరే ఆగిపోతుంది పరమాత్ముడు. చిత్ అంటే బ్రహ్మం దగ్గరే ఆగిపోతుంది. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆనందం అనేది వస్తుంది అనమాట. పూర్తి ఆనందం మనకి. ఇంకా మళ్ళీ ఒక విచారము, మళ్ళీ ఇక్కడికి వచ్చేయటము, మళ్ళీ జన్మ మృత్యు జరాది సైకిల్ ఇవన్నీ మనకి ఏమీ ఉండవన్నమాట. ఒకటే పని, దైవారాధన చేసుకోవడం, ప్రొద్దున్నే ప్రార్థన చేసుకోవడం, భగవంతుని సంకీర్తన చేయడము, భగవంతుడికి ఏదైనా వండి పెట్టడము, భగవంతుడి యొక్క పూల సేకరణ, ఫలాల సేకరణ, ఇంతే అనమాట. మనకి ఆకలి దప్పికలు ఉండవు. అక్కడ మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆ ట్యూబ్ లైట్లు ఉంటాయి, సూర్యకాంతి ఉంటుందా, చంద్రకాంతి ఉంటుందా, ఇవన్నీ ఏమి ఉండవు. ఎన్నో సూర్యుల్లో వెలుతురులో ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతాము అని చెప్తున్నారు. సో ఈ పరతత్వం అంటే ఈ విధంగా చెప్పారనమాట ఋషులందరూ. సూర్య యొక్క కిరణ శ్రీల ప్రపాదుల వారు భాష్యంలో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సూర్యుడు ఉన్నాడు ఒక పక్కన, కానీ సూర్య కిరణాలు మనకు భూమి మీద పడుతున్నాయి. సో ఆ సూర్య కిరణాలని సూర్యుడి నుండి ఎలా అయితే వేరు చేయలేమో, అలాగే బ్రహ్మము అనేది భగవంతుడి చుట్టూ ఉంటుంది, దాన్ని వేరు చేయలేం. వీళ్ళ ముగ్గురు కూడా పరమాత్మని సేవించేవాళ్ళు, బ్రహ్మాన్ని సేవించేవాళ్ళు, అంటే నిరాకారవాదులు అనమాట. ఆకారం లేకుండా బ్రహ్మజ్యోతిని వాళ్ళు పూజిస్తారు. అండ్ నెక్స్ట్ భగవానుని సేవించేవాళ్ళు. సో ముగ్గురు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తారు, కానీ దేర్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్ అనమాట. కొందరు తొందరగా వెళ్తారు, కొందరు లేట్గా వెళ్తారు, కొందరు ఇంకా 3 స్టెప్స్ అయిన తర్వాత వెళ్తారు. ఒక ప్రభుజీ ఒక విషయం చెప్పారనమాట. ఏంటి అంటే, ఒక ట్రైన్ వస్తుంది. ఇవన్నీ ఉదాహరణలు, మనకి భౌతిక ప్రపంచం ఉదాహరణలు, మనకి తొందరగా అర్థం అవడానికి. చీకటైంది రాత్రిపూట. చీకటైనప్పుడు మనకి ఏవైనా వస్తువులు కనిపిస్తాయా? అన్లెస్ అండ్ అంటిల్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేయకుండా మనం బయటికి వెళ్ళాము, స్ట్రీట్ లైట్ లేదు, చీకట్లో ఎక్కడ ఏముందో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే సెల్ ఫోన్స్ ఉన్నాయి, తొందరగా టార్చ్ వేసుకోవడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. కానీ ఒక్కోసారి మనం ఇంట్లో ఎక్కడో పెట్టేసాం టార్చ్ లైట్, ఏమీ లేవు, ఇన్వర్టర్ కూడా లేదు. అప్పుడు కరెంటు పోయినప్పుడు చీకటి ఉంటుంది, ఏ వస్తువు ఎందుకు కనిపించట్లేదు చీకట్లో? మన కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, అన్నీ బాగా ఎందుకు కనిపించట్లేదో మీరు ఏమన్నా రీజన్ చెప్పగలరా? వెలుతురు లేకపోవడం అవుతుంది. ఒక వస్తువు మీద వెలుతురు పడాలి, పడితేనే మనకి కళ్ళకి కనిపిస్తుంది. సో సూర్యుడు వెలుతురు ఈ విధంగా కనిపిస్తుంది కాబట్టే సూర్యుడు యొక్క కిరణాలు సూర్యుడి నుండి వేరు చేయలేనట్లు అలా మనకి అర్థమవుతుంది. ఇక్కడ ట్రైన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, చీకట్లో మనం ప్లాట్ఫామ్ మీద ఉన్నాము, ట్రైన్ వస్తుంది. సో మనకు అనౌన్స్మెంట్స్ ద్వారా అది ఇది. ట్రైన్ వచ్చేటప్పుడు మనకి ఇంజన్, బోగీలు, మనుషులు, కంపార్ట్మెంట్ ఇవన్నీ కనిపిస్తాయా? ఓన్లీ హెడ్ లైట్సే కనిపిస్తాయా? లైట్సే కనిపిస్తాయి. ఓన్లీ హెడ్ లైట్సే కనిపిస్తాయి. వెరీ గుడ్, ఓన్లీ లైట్సే. ట్రైన్ వస్తుంది. ఒక్కోసారి మనం ఫూల్ కూడా అవుతాం కదా, ట్రైన్ అనుకుంటాం, ఇంజన్ జర్రమని వెళ్ళిపోతుంది, ఇంజన్ మాత్రమే వస్తుంది. ఎప్పుడైనా గమనించారా మీరు? లేదా?
గమనించాను మాతాజీ ఛాన్సాలు అవును మాతాజీ. చాలా సార్లు అట్లా అవుతుంది. మన ట్రైన్ అనుకుంటాం, ఒక్కోసారి గూడ్స్ ట్రైన్ వస్తుంది. అంటే ఏంటి, మన గమ్యం ఏంటి అనేది మనకు తెలుసు. ఆ ఇంజన్ వెళ్ళిపోయిందని మనం అరవడం కానీ కేకలు పెట్టడం కానీ మిస్ అయ్యామనే ఫీలింగ్ మనకేముండదు. అది మన గమ్యం కాదు. మనకు కావాల్సిన ట్రైన్ వచ్చినప్పుడు అప్పుడు ఒకరు ఎక్కుతాం. ఎక్కిన తర్వాత మనకేం తెలుస్తుంది, దాంట్లో బోల్డన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, మన సీట్ ఎక్కడుంది వెతుక్కుంటాము, సీట్ నంబర్ వెతుక్కుంటాము. సో ఒక్కొక్క బోగీలో ఇన్ని సీట్లు ఉన్నాయి, దాని మీద అక్షరాలు ఉన్నాయి. ఆ తర్వాత కంపార్ట్మెంట్లో మనకి లోవర్ అని, మిడిల్ అని, అప్పర్ అని ఇలా బర్తులు ఉంటాయి. సో సామాన్ పెట్టుకోవడానికి స్థలం ఉంది. సో ఇవన్నీ కూడా మనకి దగ్గర వెళ్ళిన తర్వాత, దగ్గరికి వచ్చిన తర్వాత మనకి సాయి అర్థమవుతుంది కదా. ఇంకా రాలేదా? హరే కృష్ణ. మాతాజీ మ్యూట్ చేయరా ప్లీజ్. సో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మనకు అర్థం అవ్వడానికి. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ మనకు అర్థం అవ్వాలి. నవవిధ భక్తి అది లెవెల్స్ అన్నమాట. అర్థమైనప్పుడు మనం తప్పకుండా భగవంతుడి దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన వాళ్ళందరూ కూడా మహాత్ములు అని చెప్తున్నారు అన్నమాట. మహాత్ములు ఎవరైతే నా దగ్గరికి వస్తారో మళ్ళీ తిరిగి రారు అని చెప్పారు. సో ఆ శ్లోకం ఏమన్నా చేయగలుగుతారా శ్రావణి మాతాజీ? ఇక్కడ నేను చెప్తున్నాను. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్నాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. హరే కృష్ణ. సో అనేక జన్మల తపస్సు జ్ఞానం తర్వాత జ్ఞాని అయిన వాడు సమస్తం వాసుదేవుడే అంటే భగవంతుడు అని గ్రహించి నన్ను శరణు వేడుకుంటాడు. అటువంటి విశాల హృదయుడు జ్ఞాని అయిన మహాత్ముడు అత్యంత అరుదు అని చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. సో ఇక్కడ భాష్యం ఎవరైనా చదవగలిగితే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. భక్తియుక్త సేవ లేక ఆధ్యాత్మిక కర్మలను కొనసాగించుచు జీవుడు అనేక జన్మల పిదప దేవాది దేవుడైన ఆధ్యాత్మిక అనుభూతికి చరమ లక్ష్యమును శుద్ధ జ్ఞానము నందు వాస్తవముగా స్థితుడు కాగలడు. ఆధ్యాత్మిక అనుభూతి యొక్క ఆరంభ దశ యందు మానవుడు భౌతిక వస్తువులపై ఆసక్తిని తొలగించుకున్న ప్రయత్నము చేయనప్పుడు కొంత నిరాకార తత్వము వైపునకు ఆసక్తిని కనపరిచి వచ్చును. కానీ అతడు తన ప్రయత్నములో మరింత పురోభివృద్ధిని సాధించినప్పుడు ఆధ్యాత్మిక జీవితమున కొన్ని కర్మలు కలవనియు అవియే భక్తియుక్త సేవతో కూడి ఇండునన్నియు అవగతం చేసుకోగలుగును. ఆ విధముగా అతడు దేవాది దేవుని పట్ల ఆసక్తుడై అతనిని శరణు పొందెను. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో బహునాం జన్మనాం అంతే అని అంటే ఏంటి? భక్తియుక్త సేవ లేక ఆధ్యాత్మిక కర్మల కొనసాగించుచు జీవుడు అనేక జన్మాల పిదప అంటే తొందరగా అర్థం కాదన్నమాట. ఇది మనమంతా కండిషన్ సోల్స్ అంటే బద్ధ జీవులము. ఒక కండిషన్ ఉంటుంది మనకి, దానివల్ల దేవుడు ఆడించినట్టే మనం ఆడుతూ ఉంటాం. మనకి కొంత స్వాతంత్రమే ఉంటుంది, ఎక్కువ స్వతంత్రం ఉండదు. ఓకే. సో అందుచేత భక్తియుక్త సేవ లేక ఆధ్యాత్మిక కర్మలను కొనసాగించుచు జీవుడు అనేక జన్మాల పిదప. సో ఒక జన్మలో మనకేమీ తెలీదు. ఇప్పుడు మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా మందికి, ఎంతమందికి చెప్పినా భగవత్ తత్వం వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఇష్టం కూడా ఉండదు. సింపుల్ అన్నమాట. అమ్మో ఇది చాలా స్ట్రిక్ట్, వీళ్ళు టీ కాఫీ మానేయలేము, ఫస్ట్ హెడేక్ వస్తుంది అది అనుకుంటారు. ఇంకోసారి ఆనియన్ గార్లిక్ ఎలా మానేస్తాము, చిన్నప్పటి నుంచి అలవాటు. అలా ఈ చిన్న చిన్న విషయాల కోసమే వాళ్ళు ఇటువైపు రావడానికి చాలా, అంటే ఒక జన్మ పిదప దేవాది దేవుడే ఆధ్యాత్మిక అనుభూతికి
చరమ లక్ష్యమని శుద్ధ జ్ఞానమునందు వాస్తవంగా స్థితుడు కాగలడు. సో కొన్ని జన్మలు ఇప్పుడు మనం ఎందుకు ఇటు వచ్చామంటే మనకు కొంచెం అర్థమైంది, అన్నీ భగవంతుడే అని అర్థమై ఒక స్థితజ్ఞ జ్ఞానం మనకు వస్తుందన్నమాట. సో ఇటువంటి ఆధ్యాత్మిక అనుభూతి యొక్క ఆరంభ దశ యందు మానవుడు భౌతిక వస్తువులపై ఆసక్తిని తొలగించుకొని యత్నం చేయనప్పుడు కొంత నిరాకార తత్వం వైపు ఆసక్తిని కనపరచుచు వచ్చును. కానీ అతడు తన యత్నంలో మరింత పురోవృత్తి సాధించినప్పుడు ఆధ్యాత్మిక జీవితం కొన్ని కర్మలు చేసుకొనగలుగును. సో ఇక్కడ నేను స్టెప్స్ చెప్పాను కదా, పరమాత్మ, తర్వాత బ్రహ్మము, ఆ తర్వాత భగవానుడు. సో ఇక్కడ కొందరు మనము ఆ భగవంతుడి వైపు మనం వెళ్ళలేము, సరే ఇదేదో రోజు ఇంత దీపం పెట్టుకొని దండం పెట్టుకోవడం అంటే ఈ నిరాకార తత్వం వైపు వెళ్ళిపోతారనమాట. ఇది కూడా ఈజీయే, పర్వాలేదు, ఆ జన్మల గురించి మనకేం తెలుస్తుంది, వాళ్ళు చెప్తున్నారు, అది ఎంత నిజమో మనకి ఎవరు వచ్చి చెప్తారు అని అనుకుంటారనమాట. అనుకొని అటువైపు మరలిపోతూ ఉంటారు అని. కానీ ఏవైతే ఆ మార్కులు సంపాదించారో ఇందాక నేను చెప్పినప్పుడు అవి మాత్రం అలాగే ఉంటాయి అని అర్థం అనమాట. సో కొంత నిరాకార తత్వం వైపు ఆసక్తి కనబర్చి, కానీ అతడు తన యత్నంలో మరింత పురోభివృద్ధి అంటే ఇంకా ఎక్కువ పూజలు చేసినప్పుడు కొన్ని కర్మలు కలవనియో అవయే భక్తియుక్త సేవలో కూడి ఉండునని అవగతం చేసుకొనగలుగును. సో ఈ మానవ జన్మలోనే తర్వాత ఇంకో జన్మలో అతనికి అర్థమవుతుంది అనమాట. ఈ మానవ జన్మ భగవంతత్వం కోసమే కానీ వేరే దానికి కాదు అని అర్థమవుతుంది. సో అవియే భక్తి కూడి ఉండునని అవగతం చేసుకొనగలడు. ఆ విధంగా అతడు దేవాది దేవుని పట్ల ఆసక్తుడై అతని శరణు పొందును. ఇప్పుడు నేను చెప్పాను కదా, డాక్టర్ ఎక్కువ లేకపోతే దేవుడు ఎక్కువ, భగవానుడు ఎక్కువ అంటే మనం రెండు కావాలి అనుకో. ఎందుకంటే వీఆర్ మిక్స్డ్ టైప్, ఇంకా శుద్ధ భక్తిత్వానికి వెళ్ళలేదు, ప్రాక్టీసింగ్ చేస్తున్నాం, మనం సాధన చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ చేస్తూ ఒకానొక సమయంలో మనకి శరణాగతి పొందుతాం, భగవంతుడికే శరణాగతి పొందుదాం, అప్పుడు ఆయనే అన్ని చూసుకుంటాడు అని. అట్టి సమయమున అతడు శ్రీకృష్ణ భగవాని కృపయే సర్వస్వమని, అతడే సర్వ కారణమని, ఈ భౌతిక జగత్తు అతని నుండి స్వతంత్రమై ఉండదని అవగాహన చేసుకోగలరు. సో ఈ జగత్తు ఆధ్యాత్మిక వైవిధ్యం యొక్క వికృత ప్రతిబింబమనియు మరియు ప్రతిదియు దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో సంబంధం కలిగి ఉన్నదని అతడు అప్పుడు గుర్తింపగలుగుతాడు. సో మనం ఎప్పుడైతే శరణాగతి పొందుతామో ప్రతిదీ దైవం మీద ఆధారపడి ఉంది అని అప్పుడు నమ్ముతాము అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక విషయం మనం గుర్తించుకోవాలి, ఇప్పుడు బాగా వేడిగా ఉంది సమ్మర్, ఒక్కరోజు వర్షం పడితే బాగుండు అని ఎంతమంది అనుకుంటున్నాం? మనం అనుకుంటున్నామా? అనుకుంటాం కదా, అనుకుంటాము. మొక్కలకి కొంచెం నీళ్లు కావాలి, వాడిపోతున్నాయి, పక్షులు ఎంత కష్టపడుతున్నాయి, మనం ఎన్ని నీళ్లు పెట్టినా నీళ్లు వేడెక్కిపోతున్నాయి, ఆ వేడి నీళ్ళు ఎలా తాగుతాయి? సో ఇలా మనకి కొంచెం జాలి గుండా ఉన్నప్పుడు మనకి వర్షం పడితే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. సో అలా కానీ వర్షం పడుతుందా? పడట్లేదు. దేవాది దేవుడు అనుకుంటేనే పడుతుంది, దేవాది దేవుడు అనుకోవాలి చాలా వేడెక్కింది ఈ ప్రపంచం. కానీ మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఇన్ని మొక్కలు పెట్టాం కదా, ఈ నీళ్ళన్నీ ఆవిరి అయిపోయిన తర్వాత మళ్ళీ అది వర్ష రూపంలో రావాల్సిందే అని మనం వాటర్ సైకిల్ని గుర్తు చేసుకుంటాం. కానీ దేవాది దేవుడు అనుకుంటేనే జరుగుతుంది, అన్నిటికీ కారణం ఆయనే అని మనము ఆధ్యాత్మికంగా మనం భగవంతుడి దగ్గరైనప్పుడే మనం. సో ఈ భౌతిక జగత్తు అతని నుండే స్వతంత్రమై ఉండదని అవగాహన చేసుకొని, అంటే ఈ భౌతిక ప్రపంచం కానీ మనం కానీ సర్వస్వతంత్రులము కాదు, అందుచేత బద్ధజీవులము మనము అని అన్నారు అన్నమాట. ఓకే, బద్ధజీవులు అంటే దేవుడు ఆడించినట్టు ఆడమే అంతే. ఓకే, సో ఈ జగత్తు ఆధ్యాత్మిక వైవిధ్యం యొక్క వికృత ప్రతిబింబం మరియు ప్రతిదియు దేవాది దేవుడని శ్రీకృష్ణ సంబంధం కలిగి ఉన్నదని అతడు అప్పుడు గుర్తిస్తాడు. ఈ విధంగా అతడు సర్వము వాసుదేవుని లేక శ్రీకృష్ణ సంబంధించిందిగా భావించును. సో వాసుదేవుని గూర్చిన అట్టి విశ్వజనీన దృష్టి
శ్రీకృష్ణ భగవానుని శరణు పొందుటే ఉత్తమోత్తమ గమ్యం అనేది భావనకు చేర్చగలదు. కానీ అట్లు శరణాగతులైన మహాత్ములు మిక్కిలి అరుదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇన్ని ఫీచర్స్ చెప్పాడు, ఇంత భక్తి చేయాలి, ఇన్ని చేయాలి, కానీ ఇలాంటి మహాత్ములు చాలా అరుదు. ఎందుకు అరుదు అని అంటున్నారంటే, కొంచెం పైకి తీసుకోమ్మా, ఇంకా పైకి తీసుకో, ఇది అవసరం లేదు. సో ఇక్కడ వాసుదేవుడే సర్వ వ్యాపకుడు మరియు సమస్తమగుట చేత సంపూర్ణ జ్ఞానంతో భక్తుడు అతనిని శరణు పొందును అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మళ్ళీ మనం చూసినట్లయితే బహునా జన్మనామంతే, ఈ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరందరూ మళ్ళీ మననం చేసుకోండి. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్నాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. ఎవరైతే పరమాత్ముడే అన్నీ అని నమ్ముతారో అలాంటి వాళ్ళు మహాత్ములు. వాళ్ళందరూ చాలా అరుదు. దుర్లభ అంటే అరుదు, చాలా తక్కువ ఉంటారు మహాత్ములు అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట. సో మనం 10వ శ్లోకంలో మనము ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మనకి ఏదైనా కోరిక ఉంటే భగవంతుడినే కోరుకోవాలి, భగవంతుడు సేవనే మన కోరిక అవ్వాలి అని చెప్పారు. 11వ శ్లోకంలో పరతత్వం అంటే 3 రకాలుగా ఉన్నాయి, అంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. ఆ 3 ఏమేమి 3 చెప్పండి, ఏమేమి నేర్చుకున్నాం మనము? ఫస్ట్ది పరమాత్మ, సెకండ్ బ్రహ్మము, మూడవది భగవాన్, సచ్చిత్ ఆనంద్. ఓకే, సో ఇలా ఉండాలి అని చెప్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ నేను షేర్ చేస్తాను, మీరు ఒకసారి అందరూ శ్లోకము అన్ని చదివేసుకుంటే వి విల్ క్లోజ్ ద క్లాస్. హరే కృష్ణ. సో హ్యాండ్ రైజెస్ వదంతి తత్తత్వవిదః తత్వం యత్ జ్ఞానం జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. హరే కృష్ణ. వెరీ నైస్ హ్యాండ్ రైజెస్, కానీ సేమ్ ఉన్నాయి అన్నీ కూడా. సో నాగమణి మాతాజీ మీరు శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. వదంతి తత్తత్వవిదస్తత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. హరి బోల్ మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. వదంతి వారు పలుకుదురు, తత్ దానిని, తత్విదః తత్వము నెరిగిన వారు, తత్వం పరతత్వమును, యత్ జ్ఞానం ఆ జ్ఞానము, అద్వయమైన బ్రహ్మ ఇతి బ్రహ్మమనియు, పరమాత్మ ఇతి పరమాత్మమనియు, భగవాన్ ఇతి భగవానుడనియు శబ్దేతి పిలుతురు. పరతత్వము నెరిగిన తత్వవిధులు అట్టి అద్వైతత్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడని పిలుతురు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఇప్పుడు భాష్యము సరోజ విశ్వనాథ్ మాతాజీ మీరు చదవండి కొంతవరకు, నేను హరిబోల్ అన్నప్పుడు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. భాష్యము. పరతత్వము జ్ఞాత మరియు జ్ఞేయమునై ఉన్నది. దాని యందు గుణరీతి
భేదములనవి గోచరించవు. కనుకనే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేది తత్వములు గుణరీతిగా ఏకములు మరియు సమానములై ఉన్నవి. అట్టి అద్వయ పరతత్వమే ఉపనిషత్తులను అధ్యయనము చేయు వారిచే నిరాకార బ్రహ్మముగా అనుభూతమగుచున్నది. హిరణ్య గర్భులు లేదా యోగులైన వారిచే ఆ అద్వయ తత్వము పరమాత్మగా అనుభూతికి వచ్చుచున్నది. భక్తులైన వారు ఆ పరతత్వమును భగవానునిగా తెలియజేయుచున్నారు. అనగా వేరు మాటల్లో భగవానుడు లేదా దేవదేవుడు అనేది తత్వము పరతత్వం యొక్క తురీయ అనుభవమై ఉన్నది. పరమాత్మ రూపము శ్రీకృష్ణ భగవానుని పాక్షిక ప్రాతినిధ్యము కాగా, నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైన దేహకాంతి అయి ఉన్నది. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరి కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సూర్యకాంతి అక్కడి నుండి లలిత మాతాజీ మీరు చదవండి. లలిత మాతాజీ తర్వాత కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సూర్యకాంతి సూర్యునికి చెందినట్లు నిరాకార బ్రహ్మజ్యోతి శ్రీకృష్ణ భగవానునికి సంబంధించినదై ఉన్నది. ఇరు సంప్రదాయములకు చెందినట్టి కొందరు మూర్ఖ విద్యార్థులు తమ తమ అనుభవములకు అనుగుణంగా కొన్ని మార్లు వాగ్వివాదములు చేయుచుందిరు. కానీ పరతత్వం నెరిగిన తత్వవేత్తలు మాత్రం ఏకమైన పరతత్వం యొక్క ఈ మూడు భావనలు వివిధ దృక్పథములకు చెందినవి మాత్రమేనని సంపూర్ణంగా ఎరిగియుందురు. హరి బోల్. హరి బోల్. థ్యాంక్ యూ. కుమారి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే మొదటి అధ్యాయములోని తొలి శ్లోకమునందు వివరించబడిన రీతిన పరతత్వము స్వయం పూర్ణము, జ్ఞానపూర్ణము, మాయా దూరమై ఉన్నది. ఈ ధ్వజ జగమునందు జ్ఞాత జ్ఞేయములు విభిన్నములైనను పరతత్వమునందు మాత్రము జ్ఞాత జ్ఞేయములు రెండును ఏకమై ఉన్నవి. ద్వైత జగమును జీవుడు ఉన్నత శక్తి జ్ఞాత కాగా, భౌతిక పదార్థము న్యూన శక్తి జ్ఞేయమై ఉన్నది. కనుకనే ఈ లోకమున ఉన్నత న్యూన్య శక్తిల నేడి దైత్వ భావములను గోచరించుచున్నవి. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే అనురాధ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కానీ ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞాత జ్ఞేయములు రెండూను ఒకే ఉన్నత శక్తికి చెందినవై ఉండును. శక్తిమానుడైన శ్రీకృష్ణ భగవానుని శక్తులు మూడు రకములు. శక్తి మరియు శక్తిమానుని నడుమ భేదము లేకునను శక్తుల నడుమ గుణరీతి భేదము మాత్రము కలదు. ఆధ్యాత్మిక జగము జీవులనడి రెండు అంశములు ఒకే ఉన్నత శక్తి స్థాయికి చెందినటివి. కానీ భౌతిక జగము మాత్రము న్యూన శక్తికి ఉన్నది. జీవుడు న్యూన శక్తితో సాంగత్యం నొందినంతనే తనను తాను న్యూన శక్తికి చెందిన వానిగా భావించుచు మోహగ్రస్తుడగును. కనుకనే ఈ జగమునందు ద్వైత భావము నెలకొని ఉన్నది. కానీ ఆధ్యాత్మిక జగమునందు మాత్రము జ్ఞాత జ్ఞేయముల నడుమ వ్యత్యాసము ఏ మాత్రము ఉండదు. కనుకనే అచ్చట సమస్తము పరిపూర్ణమై అలరారుచున్నది. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ మాతాజీ శ్లోకం చదవండి. కృష్ణ కుమారి ధన్యవాద ప్రణాం. వదంతి తత్వవిదస్తం యజ్ఞానముదాయం మద్వయం బ్రహ్మేతి పరమాతేతి భగవానేతి శబ్దతి. ఓకే. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. అండ్ కృష్ణ కుమారి మాతాజీ మీరు చదవండి. అనువాదం చదవండి. ఓకే మాతాజీ. అంటే ఇది ప్రతిపదార్థ మాతాజీ లేకుంటే కింద ఉన్నది పరతత్వం? ఓకే మాతాజీ. ఓకే. హరే కృష్ణ. పరతత్వము నెరిగిన తత్వ విధులు అట్టి అద్వయ తత్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడని పిలుతురు. భాష్యం మాతాజీ. భాష్యం సరోజ మాతాజీ మీరు చదవండి.
సరోజ విశ్వనాథ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. భాష్యం. పరతత్వము జ్ఞాత మరియు జ్ఞేయమునై ఉన్నది. దాని యందు గుణరీతి భేదములనవి గోచరించవు. కనుకనే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనడి తత్వములు గుణరీతిగా ఏకములు మరియు సమానములై ఉన్నవి. అట్టి అద్వయ పరతత్వమే ఉపనిషత్తులను అధ్యయనము చేయు వారిచే నిరాకార బ్రహ్మముగా అనుభూతమగుచున్నది. హిరణ్య గర్భులు లేదా యోగులైన వారిచే ఆ అద్వైతత్వము పరమాత్మగా అనుభూతికి వచ్చుచున్నది. భక్తులైన వారు ఆ పరతత్వమును భగవానునిగా తెలియచున్నారు. అనగా వేరు మాటలలో భగవానుడు లేదా దేవదేవుడు అనేది తత్వము పరతత్వము యొక్క తురీయానుభవమై ఉన్నది. పరమాత్మ రూపము శ్రీకృష్ణ భగవానుని పాక్షిక ప్రాతినిధ్యము కాగా, నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని భగవానుని యొక్క దివ్యమైన దేహకాంతి అయి ఉన్నది. సూర్యకాంతి సూర్యునికి చెందినట్లు నిరాకార బ్రహ్మజ్యోతి శ్రీకృష్ణ భగవానునికి సంబంధించినదై ఉన్నది. ఇరు సంప్రదాయములకు చెందినట్టి కొందరి మూర్ఖ విద్యార్థులు తమ తమ అనుభవములకు అనుగుణముగా కొన్ని మార్లు వాగ్వివాదములు చేయుచుందరు. కానీ పరతత్వం నెరిగిన తత్వవేత్తలు మాత్రము ఏకమైన పరతత్వము యొక్క ఈ మూడు భావనలు వివిధ దృక్పథములకు చెందినవి మాత్రమేనని సంపూర్ణముగా తెలిసి ఉందరు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నాగలక్ష్మి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేశారు, లేరా ఇక్కడ? మ్యూట్ లో ఉంది మాతాజీ. ఓకే ఓకే చదవండి. మొదటి అధ్యాయంలో అక్కడి నుంచే కదా మాతాజీ? అక్కడండి. ఎస్ అక్కడ. మొదటి అధ్యాయంలో స్క్రీన్ వెళ్ళిపోతా ఉంది మాతాజీ. హలో, చూడండి కనిపిస్తుంది. మొదటి అధ్యాయంలో తొలి శ్లోకమునందు వివరింపబడిన రీతి పరతత్వము స్వయం పూర్ణము. జ్ఞానపూర్వము. హరే కృష్ణ మాతాజీ. కుదరలేదు మాతాజీ, ఏమైంది? ఫోన్లు వస్తా ఉన్నాయి. ఓకే ఓకే. హరే ఇందిరా పోయిన మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం మాతాజీ. ప్రణాం. మొదటి అధ్యాయములోని తొలి శ్లోకమునందు వివరింపబడిన రీతి పరతత్వము స్వయం పూర్ణము, జ్ఞానపూర్ణము, మాయా దూరమైన ఉన్నది. ఈ ద్వైత జగమునందు జ్ఞాత జ్ఞేయములు భిన్నములైనను పరతత్వమునందు మాత్రము జ్ఞాత జ్ఞేయములు రెండును ఏకమై ఉన్నవి. ద్వైత జగమున జీవుడు ఉన్నత శక్తి జ్ఞాత కాగా, భౌతిక పదార్థము న్యూనశక్తి జ్ఞేయమై ఉన్నది. కనుకనే ఈ లోకమున ఉన్నత న్యూన శక్తుల నుండి ద్వైత భావములు గోచరించుచున్నవి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞాత జ్ఞేయములు రెండును ఒకే ఉన్నత శక్తికి చెందినవై ఉండును. శక్తిమానుడైన శ్రీకృష్ణ భగవానుని శక్తులు మూడు రకములు. శక్తి మరియు శక్తిమానుని నడుమ భేదము లేకుండా. మాతాజీ నేనేమనలేదు, చదవండి. ఓకే మాతాజీ. శక్తి మరియు శక్తిమానుని నడుమ భేదము లేకున్నను శక్తుల నడుమ గుణరీతి భేదము మాత్రము కలదు. ఆధ్యాత్మిక జగము జీవులనడి రెండు అంశములు ఒకే ఉన్నత శక్తి స్థాయికి చెందినట్టివి. కానీ భౌతిక జగము మాత్రము న్యూనశక్తికి చెందినదై ఉన్నది. జీవుడు న్యూనశక్తితో సాంగత్యము నొందినంతనే తనను తాను న్యూనశక్తికి చెందిన వానిగా భావించును, మోహగ్రస్తుడగును. కనుకనే ఈ జగమునందు ద్వైత భావము నెలకొని ఉన్నది. హరే కృష్ణ. కానీ ఆధ్యాత్మిక జగమునందు మాత్రము జ్ఞాత జ్ఞేయముల నడుమ వ్యత్యాసం ఏమాత్రము ఉండదు. కనుకనే అచ్చట సమస్తము పరిపూర్ణమై అలరారుచున్నది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. జ్ఞాత జ్ఞేయము అంటే ఏంటి మాతాజీ? జ్ఞాత అంటే ఏంటి చెప్పండి మీరు. ఎవరికైనా తెలుసా జ్ఞాత అంటే ఎవరు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞాత అంటే జ్ఞానము ఉన్నవాళ్ళు,
ఓకే, జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఋషులు. ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, అన్ని ఉపనిషత్తులు పురాణాలు అన్ని చదువుకుని వాళ్ళ జ్ఞానాన్ని సంపాదించుకుని వాళ్ళకి మనకి చెప్తున్నారు అనమాట వాళ్ళు మనకి. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీకి ఏమన్నా డౌట్ ఉందా? న్యూన్యమైన అనే పదానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, అదే అడగాలనుకున్నాను మాతాజీ నేను కూడా. భౌతిక ప్రపంచం అంతా కూడా న్యూన్యమైన అనే పదం వాడతారు. ఓకే, హరే కృష్ణ. మనసులో మాట తెలుసుకున్నారు మాతాజీ. నాకు అనిపించింది అది ఇంతకుముందు డిస్కస్ చేసాం, కానీ మీకు ఏమైనా మళ్ళీ డౌట్ వస్తుందేమో అని అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు అర్థమైంది కదా తత్వము? ఆ శ్లోకం గుర్తుపెట్టుకుంటే ఈ శ్లోకం అర్థమైపోతుంది ఈజీగా. బహునాం జన్మనాం, అంతే ఎన్నో జన్మల తర్వాత మనకు భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని మనం తెలుసుకోవడమే. సో భగవంతుడు 3 రకాలుగా కొందరు నమ్ముతారు అని చెప్తున్నారు. సో ఏ విధంగా మనం చేసినా సరే ఇప్పుడు కాకపోయినా తర్వాత భగవంతుడిని రీచ్ అవుతాము అనేది మనకి అర్థమవుతుంది ఇందులో. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ భాగవతం की जय, श्री भगवद गीता की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताई गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण।